నమస్కారం అందరికీ. అందరు ఎలా ఉన్నారు? సో, డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోయిందనమాట కంప్లీట్‌గా చూసేయండి. సో, మార్నింగ్ లేవగానే నేను దేవుడి గదిలోకెళ్ళి కృష్ణుడు అండ్ శివ లింగాస్ ఉన్నాయి కదా! అవి చూస్తాననమాట. మార్నింగ్ లేవగానే కృష్ణ, రాధ ఫోటో చూడడం ఇష్టం. నాకు బెడ్‌రూమ్‌లోనే ఉంటుందన్నమాట. సో, అది చూసేస్తాను. సో, ఇది అన్నమాట. ఇది వచ్చేసి హాల్‌లో ఉంటుంది. నాకు చాలా ఇష్టం. ఇది ఫ్రేమ్ వచ్చేసి 6500లో అనుకుంటా నేను. ఇందులో ఇన్‌కేస్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను లింక్ పెడతాను. సో, ఇప్పుడు మనము వాకింగ్‌కెళ్తున్నాము. ఎళ్ళడానికి ముందు మన రోబోగాడు ఉన్నాడు గదా! మనం వచ్చేసరికి మన ఇంటిని మొత్తం మన రోబోగాడు క్లీన్ చేసేస్తాడనమాట. సో, ఎళ్ళే ముందు రోబో పెట్టేసి ఎళ్తాను నేను. సో, నేను నా హస్బెండ్ ఎళ్ళడానికి రెడీ అవుతున్నాము. యుద్ధానికి సిద్ధం అన్నమాట. ఎందుకంటే ఒక 5 మినిట్స్ అటు ఇటుగా లేచాము. ఐ మీన్ లేవడం కరెక్ట్ టైంకే లేచాము. కాకపోతే ఏమైందంటే కొంచెం లేట్ అయింది. ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల వాకింగ్‌కెళ్ళడం. సో, దానివల్ల వాకింగ్‌కి ఫాస్ట్‌గా ఎళ్ళేసొచ్చి మళ్ళీ వంట చేసుకోవాలనమాట. సో, ఇవి నా హస్బెండ్ షూస్. తర్వాత ఇవి నేను ఆల్రెడీ ఏసేసుకున్నాను. సో, వాకింగ్‌కెళ్దాం పదండి. వాకింగ్ అండ్ జాగింగ్. ఇది మా అపార్ట్మెంట్ నుంచి నేను పక్కన విల్లాస్ అవుతున్నాయన్నమాట కొత్తగా. అది చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీశాను. మా అపార్ట్మెంట్ చుట్టూ ఆల్మోస్ట్ ఒక 700-800 విల్లాస్ ఉన్నాయండి. సో, దేవుడా! త్వరగా నాకు ఆ విల్లాస్‌లో ఏదో ఒక విల్లాని ఇచ్చేసేయి. సో, జోక్స్ అపార్ట్. సో, మేము వాకింగ్ అండ్ జాగింగ్ ఎళ్తున్నాము. నాకు ఈరోజు చందమామ కనిపించిందా? చూద్దాం. మార్నింగ్ వాక్ వెళ్ళడానికి మెయిన్ రీజన్స్ ఒకటేమో హెల్త్. సెకండ్ థింగ్ ఏంటంటే నా సాటిస్ఫాక్షన్. మార్నింగ్ లేచి చందమామను చూస్తే ఒక రకమైన ఆనందం. అదేంటో నైట్ టైమ్‌లో వచ్చే చందమామ కన్నా నాకు ఎర్లీ మార్నింగ్ ఉండే చందమామ చాలా ఇష్టం. ఐ మీన్ ఇద్దరు చందమామే. కాకపోతే మార్నింగ్ చూస్తే ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది. నైట్ 99% సాటిస్ఫాక్షన్ ఉంటే ఎర్లీ మార్నింగ్ చూస్తే 100% ఉంటుంది. ఎందుకంటే ఓహ్ మై గాడ్! నేను త్వరగా లేచేసాను. నా ఎక్సర్సైజ్ కూడా లైక్ నా హెల్త్ మీద నేను కేర్ తీసుకొని వాకింగ్‌కొచ్చేసాను. సో, మార్నింగ్ టైం లేచాను, ఎర్లీ మార్నింగ్ లేచాను అన్న నా ఆనందానికి సింబల్ చందమామ లాగా కనిపిస్తాడనమాట. సో, మా అపార్ట్మెంట్‌లో ఇక్కడ పిల్లులు చాలా ఎక్కువగా ఉంటాయనమాట. మనం నడుస్తున్నతో పాటు మనతో పాటు పిల్లులు గూడా వస్తాయి. సో, నాకు చిన్నప్పటి నుంచి టు బీ ఫ్రాంక్ క్యాట్స్‌తో కొంచెం అఫెక్షన్ ఎక్కువ. నా దగ్గర కుదిరితే చిన్నప్పటి ఫోటో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. కమ్యూనిటీ పోస్ట్‌లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక 4, 5 పిల్లులతో నేను ఒక ఫోటో ఉంటుందనమాట. చాలా క్యూట్‌గా ఉంటది. సో, రోజులానే నేను ఈరోజు కూడా మా ప్లే ఏరియాలో యోగా చేస్తున్నాను. ఐ మీన్ యోగా చేయలేదు. యోగా ఆసన్స్ వచ్చేసి పర్టిక్యులర్‌గా ఇంట్లోనే చేస్తాను. బయట అంత కంఫర్టబుల్‌గా ఉండదు కదా! ఎందుకంటే మ్యాట్ తీసుకొని ఎళ్ళలేము. అక్కడ ఆల్రెడీ కొంచెం వర్షం కొంచెం పడింది. ఇంకొంచెం పడే సిచ్యువేషన్‌లో ఉంది కాబట్టి చల్లగా గాలొస్తుంటే ఆ ప్రాణాయామం అండ్ కాసేపు మెడిటేషన్ అయితే హ్యాపీగా చేసుకుంటాను. సో, డైలీ నేను నా హస్బెండ్ ఇద్దరం కలిసి ప్రాణాయామం చేసేసుకుంటాము. సో, అది అన్నమాట మా రెగ్యులర్ రొటీన్. ఇన్‌కేస్ డే టైమ్‌లో మార్నింగ్ కుదరకపోతే నైట్ టైమ్ చేసేసుకుంటాము. సో, అయిపోయిన తర్వాత హ్యాపీగా ప్రశాంతంగా ఇంటికెళ్తున్నాము. మా డోర్ పైన గాయత్రి మంత్రం ఉంది. మీరు చూసారా? ఓకే. కనిపించలేదనుకుంటా. నెక్స్ట్ టైమ్ చూపిస్తాను. సో, మనం ఇంటికొచ్చేసరికి మన రోబోగాడు మొత్తం క్లీన్ చేసేసారు. టైం చూసారా? 6:20 అయితుంది. నా తులసి చెట్టు ఇక్కడ. సో, 6:20 అవుతుంది టైమ్. వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశాను తెలుసా? వర్షం వచ్చింది మధ్యలో నేను ప్రాణాయామం చేస్తున్నప్పుడు. అందుకే ఒక 5 మినిట్స్ ఇంట్లో అయినా కూర్చొని ప్రశాంతంగా చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ప్రాణాయామం చేసుకున్నాము. అదేంటో వర్షం ఒక 5 మినిట్స్ వచ్చింది. ఒక 5 మినిట్స్ ఆగిపోయింది. సో, మార్నింగ్ మేము వాకింగ్‌కెళ్ళినప్పటి నుంచి అలానే పడుతుంది, ఆగిపోతుంది, పడుతుంది, ఆగిపోతుందన్నమాట. సో, వెంటనే ఇప్పుడు నేను బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. సో, బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి నేనేం ప్రిపేర్ చేస్తున్నానో గెస్ చేయండి. సో, మీరు గెస్ చేస్తూ ఉండండి. ఆ గ్యాప్‌లో సర్దేసుకుంటాననమాట. సో, జోక్స్ అపార్ట్ నేనిక్కడ సర్దుకోవడం కూడా వీడియో తీసేసాను. ఐ మీన్ డైలీ వ్లాగ్స్‌లో మీకు ఇవి చూపించకపోవచ్చు. కాకపోతే ఈరోజు మాత్రం కొంచెం డీటెయిల్‌గా పెడుతున్నాను. ఎందుకంటే డైలీ ఇవే పనులు చేస్తాను కాబట్టి డైలీ చూపించను. కాకపోతే ఒక్కసారైనా చూపించాలి కదా! నేనేమేం పనులు చేస్తానని చెప్పేసి. సో, అందుకే ఈరోజు మాత్రం క్లియర్ కట్‌గా నా వ్లాగ్‌లో నేనేం చేస్తానో చూపిస్తున్నాను.
సో, ఇక్కడ మనము జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నాననమాట. బేసిక్‌గా జొన్న రొట్టె చాలామంది చేయడం కష్టమంటారు. బట్ నేనిక్కడ చాలా ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను. చాలామంది పెద్దవాళ్ళకి గూడా తెలీదనుకుంటా ఇది. ఏం లేదు, మనం ఎంతైతే పిండి క్వాంటిటీ తీసుకుంటామో జొన్న పిండి, అంతే క్వాంటిటీలో వాటర్ హీట్ చేసేసుకొని, ఆ హీట్ చేసేసుకున్న వాటర్‌లోనే మనం జొన్న పిండి ఏసేసుకుంటే ఒక 1 మినిట్‌కి అది కొంచెం ముద్దలాగా వచ్చేస్తది. ముద్దలాగా వచ్చిందని దించేసుకొని వెంటనే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఎంతైతే జొన్న పిండి ఒక రొట్టెకి కావాలనుకుంటున్నామో బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్రాపర్‌గా ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు నెక్స్ట్ మీరు చూడండి. ఇక్కడైతే నేను జస్ట్ కలుపుతున్నాను చూసారా? సో, కలిపే ప్రాసెస్ నీట్‌గా చూపిస్తున్నాను. అది నీట్‌గా ఒక్కసారి గట్టిగా కలిపేసేసుకుంటే దగ్గరికి వస్తుంది. కాకపోతే కొంచెం హ్యాండ్‌కి ఆయిల్ పెట్టుకొని బాల్స్ చేసుకోండి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్‌కి ఆయిల్ పెట్టుకుంటే వేడి అనేది ఎక్కువగా తెలీదు. మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. కాకపోతే జొన్న రొట్టెకి కూడా ఆ ప్రాసెస్ ఉంటుందో అనే డౌట్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాననమాట. సో, ఇక్కడ మనకి మిక్చర్ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అది దించేసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి అంతే. సో, ఆయిల్ పెట్టేసుకొని హ్యాండ్స్‌కి ప్రాపర్‌గా చేసేసుకొని కొంచెం ఎక్కువగా మిక్స్ చేస్తున్నాననమాట. ఎందుకంటే కొంచెం చల్లగా అవుతది అని చెప్పేసి నేను ఎక్కువగా మిక్స్ చేసుకుంటూ ఉంటాననమాట. సో, మీ దగ్గర ఏదైనా పార్చ్‌మెంట్ పేపర్ సంథింగ్ ఉంటే ఈస్ ఫైన్, ఆర్ ఎల్స్ లేకపోతే మీ దగ్గర ఉన్న కవర్స్‌తోనే ఇక్కడ నీట్‌గా మనం రోల్ ఉంటుంది కదా! రోలింగ్ పిన్ ఉంటుంది కదా! సో, రోలింగ్ పిన్ పైన అదే క్వాంటిటీ అంటేనే ఏంటి, రోలింగ్ పిన్ పైన కవర్ పెట్టేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ పెట్టేసుకొని ఆ మిక్చర్ ఉంటుంది, ఆ ముద్ద ఉంటుంది కదా! ఆ ముద్దని మనం ఇంకొక కవర్ పైన పెట్టేసుకొని గారెలు చేసుకుంటాం కదా అప్పుడప్పుడు. సో, దానిలానే మనము నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి రౌండ్‌గా వచ్చేంత వరకి. ఇన్‌కేస్ మీకు వేరే షేప్స్ ఇష్టమైతే వేరే షేప్స్ చేసుకోండి. యాహ్! ఆల్మోస్ట్ అందరూ రౌండ్‌గానే చేసుకుంటారు జొన్న రొట్టెలు కాబట్టి. సో, ఇప్పుడు మీరు షాక్ అవుతారు. ఎందుకంటే జొన్న రొట్టెలు ఎంత మెత్తగా వస్తాయంటే చూడండి, మీరు చపాతీ కన్నా చాలా మంచిగా వస్తాయి. చపాతీ కన్నా చాలా ఈజీగా అనిపిస్తది. ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్ చూస్తే నెక్స్ట్ టైమ్ మీరు చపాతీ గోధుమ పిండితో కన్నా జొన్న రొట్టెలు చేసుకొని హ్యాపీగా తినేస్తారు. హెల్తీకి హెల్తీ, టైం కూడా సేవ్ అవుతది. చూడండి పెట్టేసుకున్నాం కదా! ఇక్కడ ప్రాసెస్ అన్నమాట. కాకపోతే చేయడం ఎంత ఈజీగా ఉంటుందో మనం కాల్చేటప్పుడు మాత్రం కొంచెం టైం ఎక్కువగా అవుతుంది. సో, మీరు కాల్చేటప్పుడు దయచేసి ఆయిల్ లాంటివి ఏది వేసుకోకండి. హెల్తీ అంటే హెల్తీగా తినండి. ఇన్‌కేస్ మీకు ఏదన్నా కొంచెం వేసుకోవాలనుకుంటే కొంచెం ఘీ ఉంటుంది కదా! కొంచెం నెయ్యి రాసేసుకొని తినండి చాలు. ఎందుకంటే మీరు హెల్తీ దాన్ని మళ్ళీ ఇంత ఆయిల్ ఏసేసి అన్‌హెల్తీ మాత్రం చేసేసుకోండి. అసలు జొన్న రొట్టెలో ఆయిల్ అనేది, ఘీ అనేది ఏది అవసరం లేదు. కాకపోతే కొంతమందికి ఎప్పటినుంచో అలవాటు ఉంటుంది కదా! ఘీ కానీ, ఆయిల్ కానీ లేకపోతే తినలేని వాళ్ళు మాత్రం కొంచెం ఘీ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. నేనైతే జొన్న రొట్టెలో మళ్ళీ ఉప్పు అది ఇది ఏం వేయను. జస్ట్ జొన్న పిండి తీసేసుకుంటాను. సో, మనకి జొన్న రొట్టెలకి నార్మల్‌గా డ్రై ఉన్న కర్రీస్ కన్నా కొంచెం మసాలా ఉంటుంది కదా! అలాంటి కర్రీస్ బావుంటుంది. నాకైతే సొరకాయ, బీరకాయ వెజిటబుల్స్ నేను తింటాను కాబట్టి సో, వెజిటబుల్స్ కర్రీస్ నచ్చుతాయి. ఆర్ ఎల్స్ వంకాయ మసాలా కానీ ఏదో ఒకటి. కాకపోతే కొంచెం మనం అద్దుకోవడానికి కొంచెం గ్రేవీ ఉండాలనమాట. సూపీగా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. మీరు బెండి ఫ్రై, ఆలు ఫ్రై తింటే కొంచెం టేస్ట్ అంతగా ఉండదు. ఎందుకంటే జొన్న రొట్టెకి అంటూ ప్రాపర్‌గా ఎలాంటి టేస్ట్ ఉండదు కాబట్టి తీసుకునే కర్రీ అయినా సరే కొంచెం మనము గ్రేవీ అద్దుకునేలాగా ఉండి టేస్ట్ బావుంటదనమాట. సో, మన జొన్న రొట్టె ఇక్కడ ప్రిపేర్ అయిపోయిందనమాట. సో, డైరెక్ట్ పేపర్‌తో నేయకండి, కాలిపోతుంది. సో, అందుకే నేను ఒక సమ్ క్లాత్ మీద తీసుకొని ఏస్తాననమాట. సో, చూసారా ఎంత ప్రాపర్‌గా వచ్చాయి. సో, నేను గట్టిగా ఏమనట్లేదు. జస్ట్ ఇలా అంటే ఇలా మెత్తగా అయిపోతుందన్నమాట. సో, అంత నీట్‌గా రావాలి. ఇక్కడ నా హస్బెండ్‌కి ఆల్రెడీ ఒక జొన్న రొట్టె ఏసేసాను. నేనైతే గుత్తొంకాయ కర్రీ చేశాను కదా! గుత్తొంకాయ కర్రీలోకి తను జొన్న రొట్టె తినేసాడనమాట. వేడి గుత్తొంకాయ కర్రీ, తర్వాత వేడి జొన్న రొట్టె. హ్యాపీగా తినేసాడు అండ్ హెల్తీగా. నా హస్బెండ్‌కి ఎలాంటి కంప్లెయింట్స్ ఉండవండి. హెల్తీ ఫుడ్ చేసి పెడితే చాలు హ్యాపీగా తినేస్తాడు. సో, తను వెళ్ళగానే నేను రోబోకి ఛార్జింగ్ పెట్టేసుకున్నాను. కొంచెం పార్ట్ జస్ట్ లిఫ్ట్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం చూపించడానికి ట్రై చేశాను. నెక్స్ట్ నుంచి మాక్సిమం కంప్లీట్ వ్లాగ్‌లో ఉండేలాగా చూస్తాను వీకెండ్స్‌లో. సో, అదన్నమాట. అయిపోయిన తర్వాత నేను నా బుక్ రీడింగ్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో, అటామిక్ హ్యాబిట్స్ లాస్ట్ వ్లాగ్‌లో చూసారు కదా! అదే కంటిన్యూ అవుతుంది. మీకు నెక్స్ట్ వచ్చే 30 వీడియోస్ వరకు కూడా అటామిక్ హ్యాబిట్సే చూపిస్తాను. ఎందుకంటే అదే చదువుతాను కాబట్టి. సో, తను వెళ్తున్నప్పుడు వెంటనే వెనకకెళ్ళి తను కారు చూడడం ఇష్టం. సో, తన కారు అనమాట వెళ్ళిపోతుందక్కడ. సో, బాయ్. సో, అలా చూస్తాననమాట. కొంచెం బాధగా అనిపిస్తది. బట్ ఇట్స్ ఓకే. ఈవినింగ్ వచ్చేస్తారు కదా! అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయితాను. సో, నా బుక్ రీడింగ్ సెషన్ అన్నమాట. కొంచెం మీకు బోరింగ్‌గా అనిపించొచ్చు. ఎందుకంటే అన్ని క్లిప్స్ ఎక్కువగా యాడ్ చేశాను. కాకపోతే నేను
నేను డైలీ చేసేది ఎక్కడ చీట్ చేయకుండా ఏది చేస్తానో అది చేసేసాను. ఇన్ కేస్ ఎప్పుడైనా నాకు ఏదైనా చేయాలనిపించకపోతే నేను ఏది చేయను. సో ఈరోజు చేశాను కాబట్టి చేసింది చూపిస్తున్నాను. సో ప్రతిరోజు ఇలానే ఉంటుందంటే డిపెండ్స్ అండి, మారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు దీనికైనా ఇంకా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటాను నేను చేసే వర్క్స్, అప్పుడప్పుడు ఇందులో హాఫ్ కూడా చేయను. సో డిపెండ్స్ అనమాట. యోగా అనేది మాత్రం రెగ్యులర్గా ఉంటుంది. సో మధ్యలో వాటర్ తాగుతాను. వాటర్ మీద ఉన్న చిన్న మిత్ ఏంటంటే ఇక్కడ 4, 5, 6 లీటర్స్ తాగుతానని చెప్పి అందరూ చూపిస్తారు కదా. సో నేనైతే 4 అని చూపిస్తున్నాను. 4 కాదు అని 4 అని చెప్పాను. బేసిక్గా నేను 4 లీటర్స్ వాటర్ అయితే ఎప్పుడు తాగను. ఎందుకంటే మన బాడీకి ఆల్మోస్ట్ ఒక 2.5 to 3 లీటర్స్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో చాలామంది ఇన్ని వాటర్ తాగాలి అని చెప్పి, ఎందుకంటే మీరు అన్ని వాటర్ తాగితే మీ లివర్ అనేది ఆ వాటర్ని సెట్ చేయడానికే లివర్ అనేది వర్క్ చేస్తూ ఉండాలి కదా. సో మీకు కావాల్సినన్ని వాటర్ తాగితే బెటర్. నన్ను అడిగితే మాత్రం మీకు రెయినీ సీజన్లో, వింటర్లో ఎంత తక్కువ తాగితే అంత బెటర్. ఎందుకంటే మీకు థర్స్టీ అవుతుంది, మీకు దాహం ఎప్పుడవుతుందో అప్పుడు తాగినా సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. కాకపోతే 2.5 లీటర్స్ అయితే గ్యారంటీగా తాగండి, ఎందుకంటే ఎందుకైనా మంచిదే. మళ్ళీ నేను చెప్పి మీరు తాగకుండా డీహైడ్రేషన్ మాత్రం చేసుకోకండి. కాకపోతే జ్యూసెస్ అవి ఇవి ఎక్కువగా తాగే వాళ్ళు కొంచెం వాటర్ తగ్గించండి. ఎందుకంటే జ్యూసెస్లో ఉన్న వాటర్ కూడా వాటరే కదా. మళ్ళీ జ్యూసెస్లో ఉన్నది పక్కన పెట్టేసి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఇచ్చి లివర్కి ఎక్కువ పని చెప్పకండి. మన ప్లానెట్ మీద కూడా వాటర్ తగ్గిపోయేలాగా వన్ ఆఫ్ ది రీజన్స్ మీరు అవ్వకండి. సో అయిపోయిన తర్వాత నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను. అది కూడా క్లిప్ పెట్టాను, ఎందుకంటే నేను ఈరోజు కంప్లీట్గా మీకు వ్లాగ్ చూపిస్తున్నాను, ఎలాంటివి లేకుండా ఏమేమి చేశానో కాబట్టి ప్రాపర్గా చూపిస్తున్నాను. రిన్ లిక్విడ్ వేస్తున్నాను. రిన్ లిక్విడ్ బాగుంటుందా అంటే నాకు అంత డీటెయిల్గా ఏ లిక్విడ్ బాగుంటుంది ఆ లిక్విడ్ బాగుంటుంది అని చెప్పి నేను ఏం చెప్పలేను, ఎందుకంటే నేను దేనికి ప్రమోషన్స్ చేయట్లేదు కాబట్టి నేను వాడే చూపిస్తున్నాను. నేను ఏదైనా సరే, సోప్ అయినా సరే, షాంపూ అయినా సరే, లిక్విడ్స్ అయినా సరే ఏవైనా చేంజ్ చేస్తూనే ఉంటానండి, ఒక్కటైతే అస్సలు వాడను. సో కాకపోతే ఏది బాగుండి ఏది బాగాలేదు అని మాత్రం చెప్పగలుగుతాను. కాకపోతే మరి రిన్కి రివ్యూ ఇచ్చేంత మాత్రం ఇప్పుడైతే లేం మనము, తర్వాత ఎప్పుడన్నా ఇద్దాము రివ్యూ ఎలా ఉంటుందని చెప్పేసి. సో బట్టలు వేసేసాను. వైట్వన్నీ ఒక్కొక్క రౌండ్కి వేసేస్తాను అనమాట, వైట్వి అని చెప్పేసి, ఎందుకంటే అందులో వేస్తే కలర్ అంటుతుంది కాబట్టి. సో సపరేట్గా ఒక 15 minutes స్పీడ్లో ఉంటుంది కదా, జస్ట్ 15 minutesలో ర్యాపిడ్లో అయిపోతుంది. సో అందులో వేసేస్తాను అనమాట. ఇవి అయిపోయిన తర్వాత ఇవి ఆరేయాలి. ఇవి అయ్యే గ్యాప్లో నేను యోగా చేసేసుకుంటాను హ్యాపీగా. సో యోగా ఆసన్స్, దీన్ని హఠ యోగా అంటారనమాట. సో సూర్య నమస్కారాలు చేసేసుకొని ఇంకా చాలా ఆసనాస్ వేస్తాను. సో మీకు ఇక్కడ కంప్లీట్గా యోగా ఆసన్స్ నేను ఏం చేశానో మాత్రం అస్సలు చూపించలేను, ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం వీడియో టేకింగ్లోనే ఉంటుంది కాబట్టి. జస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఉంటుందో ఒక 1 minute లైక్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఉంటుందో నాకు తెలిసి ఒక్క ఆసన్స్ అయిపోయేంత వరకు మాత్రమే మీకు చూపిస్తాను. తర్వాత మ్యాక్సిమం ఎప్పుడైనా మధ్యలో బ్రేక్ ఇచ్చినప్పుడు ఏదైనా స్టార్ట్ చేస్తే మాత్రమే చూపిస్తాను. సో నాకు తెలిసి ఒక 12 ఆసనాస్ చేసినట్టున్నాను నేను ఈరోజు. కాకపోతే మీకు ఒక 3 or 4 చూపించుంటాను, ఎందుకంటే అంతకన్నా మొత్తం చేస్తే కంప్లీట్గా నేను చూపించే మీకు ఆ 15 minutes కంటెంట్ మొత్తం యోగానే ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు యోగా ఆసన్స్ కావాలి, సింపుల్గా నేర్చుకోవాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. నేను డెడికేటెడ్గా యోగాకి ఒక వీడియో మాత్రం మీకు చేసి పెడతాను. ఈజీగా ఉండే ఆసనం చూపిస్తాను, ఎందుకంటే ఒకేసారి పెద్ద ఆసనాస్ అంటే ఎవరు చేయలేరు కాబట్టి ఈజీగా ఉండే ఆసనాస్ అయితే మీకు చూపిస్తాను. సో నాకైతే నెక్స్ట్ ప్లాన్ రిషికేష్లో వచ్చేసి యోగా కోర్స్ లైక్ టీచర్ ట్రైనింగ్ YTT 200 hours చేయాలి అని ఉంది. ఎప్పుడు వెళ్తానో తెలీదు, ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా వెళ్ళాలి అని అనుకుంటాను. సిచ్యువేషన్స్ అన్నీ సెట్ అవ్వాలి కదా వెళ్ళాలి అనుకుంటే. లైక్ ఇంటిని వదిలి ఒక 1 month ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఆబ్వియస్లీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అంటే చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. ఎప్పుడు వెళ్తానని తెలీదు. సో టీచర్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేను యోగా క్లాసెస్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేస్తాను. ఆన్లైన్లో తీసుకుంటాను, తర్వాత ఫిజికల్గా కూడా తీసుకుంటాను. అది ఎప్పుడు అవుతుందని చెప్పేసి మన హ్యాండ్స్లో లేదు. నాకైతే ఒక థాట్ ఉంది. ఇక్కడ నా బేబీస్ని చూపిస్తున్నాను, నా బేబీ ఇండోర్ ప్లాంట్స్ని చూపిస్తున్నాను. సో నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం, అందుకే నా ఇన్స్టాగ్రామ్లో కూడా ప్లాంట్ పేరెంట్ అని ఉంటుంది. సో మీకు ఒక రోజు దీనికి ప్లాంట్స్ గురించి కూడా డెడికేటెడ్గా ఒక వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీకు చూపిస్తుంది, ఇక్కడ అగ్లోనిమా చూపించాను, తర్వాత అలోవెరా చూపించాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన ప్లాంట్సే అనమాట. సో నేను కూడా తినాలి కదా, ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకి ఎనర్జీ ఉండాలి కదా. సో నేను డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్, అక్కడ ఆల్రెడీ కిస్మిస్ వాటర్ తాగేసాను, అందుకే ఓన్లీ కిస్మిస్ ఉన్నాయి అనమాట. సో జొన్న రొట్టెతో పాటు వంకాయ మసాలాతో తినేస్తున్నాను నా హెల్దీ అండ్ బ్యూటిఫుల్ బ్రేక్ఫాస్ట్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై ఫుడ్.
ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఎందుకంటే నేను చేసుకొని తిన్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. మై గాడ్, ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి వచ్చినా ఒకప్పుడు మనకి దగ్గరికి ప్లేట్ తీసుకొచ్చి ఇస్తే చేతిలో పెడితే తప్ప తినేదాన్ని కాదు. సో ఇప్పుడు నేను వంట చేసుకుని నేనే తింటున్నా అని చెప్పి కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది. సో తినడం అయిపోయేసరికి మనకి 1 అవర్ పెట్టాము కదా మనం వాషింగ్ మిషన్, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి కంప్లీట్గా బట్టలు ఆరేసాను. ఇవి వచ్చేసి రైస్ వాటర్ అనమాట. నా ఫేస్కి కానీ నా హెయిర్కి కానీ నేను రైస్ వాటర్ అప్లై చేస్తూ ఉంటాను. సో చాలా మాస్క్ అప్లై చేస్తాను, అందులో ఒకటి రైస్ వాటర్ అన్నమాట. సో లంచ్లోకి వైట్ రైస్, బాయిల్డ్ ఎగ్స్, తర్వాత వంకాయ మసాలా కొంచెం ఉంది కానీ తినాలనిపించలేదు, అందుకే పెరుగులోకి బాయిల్డ్ ఎగ్స్ తినేసాను ప్రోటీన్ ఇంటేక్ కోసం. సో మీకు ఇక్కడ ఎగ్ తినడం చూస్తారనమాట. ఎగ్ తింటూ టీవీ చూస్తూ ఉంటానన్నమాట. అట్లా ఎంజాయ్ చేస్తున్నా లైఫ్. ఎందుకంటే తర్వాత చాలా వర్క్ ఉంటుంది అన్నమాట. సో అందుకే తినే టైం అన్నా ప్రశాంతంగా టీవీ చూస్తాను. అందుకని టీవీ చూస్తూ తింటే ఎక్కువ తింటారు అనుకుంటారు, కానీ నేను అలా కాదు. డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. నేనేంటి అంటే ఫుడ్లో ఫస్ట్ టైం ప్లేట్లో ఎంత అయితే ఫుడ్ పెట్టుకుంటానో అంతే తింటాను. సెకండ్ టైం వేసుకోను కాబట్టి సో ఎంతసేపు తిన్నా పెద్ద ప్రాబ్లం లేదన్నమాట. సో అపార్ట్మెంట్ వర్షం వస్తుందని చెప్పి చూపించడానికి వీడియో తీసానమాట. సో మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామో చూడాలి అంటే వీడియో కంప్లీట్గా చూసేయండి అనమాట. ఇది ఈరోజు నా అవుట్ఫిట్. అని బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. చాలా సింపుల్గా ఒక టాప్ వేసేసుకొని జీన్స్ వేసేసుకున్నాను. పెద్ద రెడీ అంత ఓపిక లేదు. సో ఇప్పుడు కల్కి మూవీకి వెళ్తున్నాం అనమాట. సో మా ఆయన రెడీ అవుతున్నారు, నేను ఆల్రెడీ రెడీ అయిపోయినా. నేను రెడీ అయిపోవడం అంటే తెలుసుగా, 5 minutesలో రెడీ అయిపోయి కూర్చుంటా. సో అదనమాట. మూవీకి వెళ్ళొచ్చి మూవీ ఎలా ఉందో వీడియో చేస్తా, ఆర్ఎల్స్ ఇందులోనే చెప్పడానికి ఐ ట్రై. ఓకేనా? నిన్న నైట్ పపాయ ఉంది కదా, పపాయ ఇంకొంచెం ఉందన్నమాట. పపాయ తినేసి వెళ్తాము. మరి బయట ఏమైనా తినాలా, ఎంత బయట వద్దు అనుకున్నా ఏదో ఒక సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఆర్ఎల్స్ కుక్ చేయమంటే ఇంట్లోనే కుక్ చేస్తాను. సో తినేసి వెళ్తాం. సో మేము నల్లగండ్లలో నియో మాల్ అని ఉంది కదా, సో నియో మాల్ అపర్ణ సినిమాస్లోకి కొత్తగా దిగాడనమాట అపర్ణ కన్స్ట్రక్షన్ వాడు. సో అది మాల్ మొన్న వెళ్ళొచ్చాము. ఆల్రెడీ మహారాజా మూవీ చూసాము. మాల్ బాగుంది. సో అందులోకి వెళ్తున్నాం అనమాట. ఇన్ కేస్ పాసిబుల్ అవుతే మాల్ కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? సో వెళ్ళడం స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి ముందు వీడియోలో చూడండి, మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను. నా ఫేవరెట్ ప్లేస్కి ఇప్పుడు తీసుకెళ్ళబోతున్నాను, మిమ్మల్ని చూసేయండి. సో మనం కల్కి మూవీ చూడడానికి వెళ్తున్నాం కదా, వెళ్ళేప్పుడు మధ్యలో పావుబాజీ తినేసి వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో నా ఫేవరెట్ ఒక ప్లేస్ ఉంది ఇక్కడ, పానీపూరి అండ్ పావుబాజీ చాలా బాగుంటుంది. నేను వెళ్తున్నాను. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా నల్లగండ్లకు వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి. ఓకేనా? లెట్స్ గో. సో హ్యాపీగా మనకి ఫుడ్ తీసుకున్న తర్వాత పానీపూరి అయితే నేను తినలేదు, పావుబాజీ తిన్నాను. నా హస్బెండ్ వచ్చేసి పానీపూరి తిన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ పానీపూరి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నేను ఒకటి తింటే ఇంకొకటి నా కడుపులో ప్లేస్ పట్టదు కాబట్టి ఉన్న పావుబాజీనే చాలా ఇష్టంగా తినేసాను. కొంచెం ప్రైజెస్ పక్కన పెడితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, కొంచెం ప్రైజీగా అనిపిస్తుంది. సో మనం అపర్ణ సినిమాస్ వెళ్ది లైక్ నియో మాల్కి వచ్చేసాం అన్నమాట. చాలా బాగుంది మాల్. ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది. కొంచెం నాకు తెలిసి ఒక 1 monthలో అసలు పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా
ప్లేస్ ఉండొద్దు. నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మనకు నల్లగంలో ఇంత మంచి మాల్ పడిన తర్వాత ఇంకా ఊరుకుంటారా? అసలు మాల్స్ అంటే ఎవరైనా ఊరుకుంటారా చెప్పండి? షాపింగ్‌కి, ఫుడ్‌కి, సినిమాస్‌కి లైక్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నిటికి మాలే కాబట్టి మాల్స్ ఉంటే మాత్రం హ్యాపీగా అందరూ మాల్స్‌కొచ్చేస్తారు వీకెండ్స్ అయిపోతే. సో, అక్కడ నాకు పార్కింగ్ ఏరియా చాలా బాగా నచ్చిందనమాట. ఇన్ కేస్ మీరు చూడాలి అనుకుంటే చూసేయండి. వీడియోలో చూపించేసాను. సో, ఇది నా ఫేవరెట్ జెలాటో. ఇక్కడ నేను తింటుంది ఓరో బిస్కెట్ జెలాటో. తర్వాత వెనిలా కూడా ఉందనమాట. 2 ఇన్ 1 ఇస్తారు ఇందులో. సో, నేను ఇక్కడ తింటున్నాను. నా హస్బెండ్ కూడా సేమ్ తీసుకున్నాడు. నాకు ఓరియోది మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇన్ కేస్ మీరు నియో మాల్‌కొస్తే మాత్రం ఓరియో బిస్కెట్‌ది ట్రై చేయండి జెలాటో. టేస్ట్ మాత్రం చాలా బావుంది. సో, మూవీకెళ్ళే ముందు జస్ట్ ఒక క్లిప్ తీసుకున్నాను అలా పడి ఉంటుందని చెప్పేసి. Second basement floor. మూవీ చాలా 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 బాగుంది. మూవీ అయితే బాగుందండి. నాకు చాలా బాగా నచ్చింది. సో, ఈ డ్రెస్ గుర్తుందా మీకు ఎప్పుడు వేసుకున్నానో? సో, మీకు ఆల్రెడీ 'కల్కి' వచ్చేసింది కదా! సో, ఆ టైంలో వేసుకున్నాననమాట ఈ డ్రెస్ రివ్యూ చెప్పడానికి. సో, వచ్చిన తర్వాత పపాయ తినేసాం. ఆల్రెడీ కడుపులో అంతా చెత్త వేసేసాం కాబట్టి మళ్ళీ ఏం కుక్ చేసుకోలేదు. తెలుసుగా బయట ఫుడ్ తింటే ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్రూట్స్‌తోనే ఎండ్ చేసేస్తాం. ఫ్రూట్స్ ఆర్ డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇప్పుడు మంచిగా స్కిన్ కేర్ చేసేసుకొని, నైట్ కేర్ చేసేసుకొని పడుకోవడం అనమాట. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా చాలా చాలా మంచి వ్లాగ్స్ మీకు డైలీ రాబోతున్నాయి. మీరు నా వ్లాగ్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు లెర్నింగ్స్ కూడా ఉంటాయి. సో, 2 ఇన్ 1 కాబట్టి సబ్స్క్రైబ్ చేసేసుకొని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, అప్పుడప్పుడు నా పిచ్చిగా కూడా బిహేవ్ చేస్తుంటాను. సో, అది కూడా క్యాప్చర్ చేసేసాడు నా హస్బెండ్. నాకెందుకో ఎడిటింగ్‌లో తీసేయాలనిపించలేదు. ఎందుకంటే రియల్‌గా నేను ఎలా ఉంటానో చూపించాలనుకున్నాను ఈ వ్లాగ్‌లో కాబట్టి. సో, అలా అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా డాన్స్ కూడా చేస్తూ ఉంటాననమాట. సో, అదన్నమాట. సో, ఈ రోజుకి ఇక సెలవు. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చాలా బాగా రాబోతున్నాయి. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.